ఆశీర్వాదిస్తాను నీతోనే వస్తాను. ఏసఐ స్టెప్ అన్నమాట ఇది. మన ప్రసన్న బోల్డ్ కూడా వేస్తారు కదా. ఏంటి వేసేది? అది ఆటోమేటిక్ వచ్చింది నాకు 18 సంవత్సరాల వయసులోనే వచ్చింది. అవును, ఈవిడ వయసు 18 దగ్గర ఆగిపోయిందా? అన్నీ 18లోనే అయినాయి అంటుంది. అయితే రీసెంట్ 7 months బ్యాక్ ఇంకొక వీడియో ఉంది ఇవిడిది. అందులో అసలు నిజాలు చాలా బయటకు వచ్చాయి. ఏం చెప్పింది అందులో? మళ్ళీ కొడితే కొట్టాడు కానీ కొత్త కోక కనిపెట్టాడు మా ఆయన అందంట. నిజమే. దేవుణ్ణి అంత ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ప్రేమిస్తేనే ఆ పాట వస్తుంది. మరి నీకెందుకు రాలేదు? నువ్వు ప్రేమించలేదా? ఇవో నాటి. ఈవిడ ఆల్రెడీ లాయరు, ఆవిడ ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉంది. ఈవిడ కేసులు ఎవరు ఇస్తారు? చూస్తా లాయర్ బోర్డు పెట్టుకుంటే సరిపోద్ది. ఏ చర్చ్ కేసులో ఆవిడకి వస్తున్నాయి. ఒకవేళ తీసుకుని అన్నీ ఓడిపోద్ది. నన్నే ప్రేమిస్తున్నావు, యువరాణిలా చూస్తున్నావు. ఓ ఏసీ ప్రేమిస్తూ యువరాణిలా చూస్తున్నాడా? నమ్మవేమో గాని అందాల యువరాణి. ఏ సినిమా పాటిది? రాధకు నీవేగా ప్రాణం హృదయం. అసలు ఈవిడిది యేసు మీద ఒక తరగని వ్యామోహం, మోహం, కామం. కెమెరామెన్ ఇంకా కన్నగర్ గారు రాలేదేంటి? వస్తున్నారండి. ఆశీర్వదిస్తావా, నాతో వస్తావా, విడవనే విడవకుంటావా? ఆశీర్వాదిస్తాను నీతోనే వస్తాను, విడవనే విడవకుంటాను. ఏమైంది మీకు? ఇంకా ట్రాన్స్ నుంచి బయటికి రాలేదా? చెప్పాగా 4 రోజులు ఇదే తిరిగిద్దని. అయ్యయ్యో, ఏంటి రోజు ఇంట్లో కూడా ఇదే పాడుకుంటా ఉన్నారా? రాత్రి కూడా ఇదే పాడుకుంటా, బాత్రూంలో కూడా ఇదే పాడుకుంటా. ఏసు పాట పాడుతా వచ్చాడని చెప్పింది కదా, పాట ఊరికే పాడుతా రాడు కదా, దానికి ఒక రిథంలో డాన్స్ కూడా వేసి ఉంటాడు కదా. ఏ స్టెప్ వేస్తే సెట్ అయ్యిద్దా అని జస్ట్ చిన్న ప్రయోగం అనమాట. ఇన్ని రోజులు 1 week నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారంటే ఏసి ఎలా పాట పాడుకుంటూ వచ్చాడు, అసలు ఏ స్టెప్ వేసుకుంటూ వచ్చాడని? లేదు, వచ్చినప్పుడు ఐడియా వచ్చింది. ఏసఐ స్టెప్ అనమాట ఇది. మన ప్రసన్న బోల్డ్ కూడా వేస్తారు కదా. ఏంటి వేసేది? స్టెప్పులు. ఆవిడ వేసే స్టెప్పులే కదా, ఇంటర్నేషనల్ లెవెల్ అది. ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? సాంగ్ మీకు బాగా నచ్చింది కదా, మళ్ళీ వింటారా? మళ్ళీ సాంగ్ దగ్గర నుంచి ఆడియన్స్ చచ్చిపోతారండి. మర్చిపోయి ఒక విషయం చెప్పాలి. అసలు కామెంట్లు అన్నీ కూడా మేము చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ, అయ్యో నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చేసింది, ఇవే కామెంట్లు ఉన్నాయి. అవును, అందుకే ఆడియన్స్ చచ్చిపోతారు. మళ్ళీ సాంగ్ పెడితే లాస్ట్ ఎపిసోడ్ అక్కడతో ఆపేసింది. మళ్ళీ అక్కడ నుంచి సాంగ్ నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళకి ఏదన్నా అయితే ఎవరు రెస్పాన్సిబుల్? ఇప్పుడు అంత ఉండదులే, ఒకసారి చూసేసారు కదా, అంత థ్రిల్లింగ్గా ఉండదు. అయినా ఒక చిన్న డిస్క్లైమర్ వేస్తున్నాను అనమాట. ఈ టెస్ట్ మనీ ట్రోల్స్లో కామెడీ ఎక్కువయ్యి కడుపుబ్బా నవ్వి నవ్వి ఎవరికైనా ఏమన్నా అయితే మాకు సంబంధం లేదు. ప్రేక్షకుల ఆరోగ్యరీత్యా ప్రజా సంక్షేమార్థం జారీ చేయబడినటువంటి సూచన, శివశక్తి నుంచి. అలాగే ఇంకొక చిన్న విషయం, మనం వ్యాసపీఠం ఛానల్కి యాంకర్ కావాలని చెప్పి ప్రకటన ఇవ్వడం జరిగింది. దానికి కొంతమంది పంపించారు, అంటే ప్రాపర్గా ఇవ్వట్లేదు డీటెయిల్స్. వాళ్ళ ఊరు, పేరు, వృత్తి, అంటే ఏదైనా ప్రొఫెషన్లో ఉంటే అది, ఏదైనా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కానీ, ఏజు, ఎడ్యుకేషను, ఇలాంటి వివరాలన్నీ కూడా డీటెయిల్డ్గా ఇచ్చి ఫోటోలు, అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఫోటోలు 2-3 పంపించాలి. శ్రీలక్ష్మి గారిలాగా కొంచెం యాక్టివ్గా మాట్లాడగలిగితే ఒక క్వాలిఫికేషన్ అనమాట. కాబట్టి వాటి కోసం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ ప్రొఫైల్స్ పంపించండి. నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేశారండి మధ్యలో రావు గారు? శ్రీలక్ష్మి గారి కంటే ఇంకొంచెం బెటర్గా ఉంటే బెటరు. ఈ జన్మలో మీకు యాంకర్లు దొరకరు. చూద్దాం. ఓకే, సరే, ఇప్పుడు మనం పాటతో స్టార్ట్ చేద్దాం. ఆశీర్వాదిస్తావా, నాతో వస్తావా, విడువనే విడవకుంటావా. అప్పుడు దేవుడు నాతో పాడాడు, ఆశీర్వాదిస్తాను నీతోనే వస్తాను, విడువనే విడవకుంటాను. కన్ఫామ్గా మాట్లాడినాడు దేవుడు నాతో. కన్ఫామ్గా మాట్లాడాడంట, అంటే ఏం నమ్మరేట్రా బాబు అన్నట్టుగా అనమాట. అప్పుడు ఒకలాంటి ధైర్యం. ఆ టైంలో నాకు 4-5 మీటింగ్లు ఓపెన్ అవ్వటం, ఒక్కొక్క మీటింగ్లో 10,000 ఇవ్వటం, నా సీడీలు అమ్మడబడటం. ఒక్కొక్క మీటింగ్ 10,000 ఇచ్చారా ఈయన పిలిచి?
ఎప్పుడు ఏ సంవత్సరం ఇది? ఇయర్ చెప్పలేదు మరి, ఏ ఇయర్ అనండి తెలీదు, ఆవిడ ఎక్కడ ఇయర్ మెన్షన్ చేయలేదు. అప్పట్లోనే 10,000 ఉంటే బాగానే ఛార్జ్ చేసింది. అంతా కలిసి నాకు దగ్గర దగ్గర 45,000 వరకు వచ్చింది 1 మంత్లో. ఆ టైంలో టక్క ఇల్లు షిఫ్ట్ చేసిన, ఎందుకంటే ఈ ఓనర్ని ఫోన్ చేసి చెప్పాడు ఇల్లు ఖాళీ చెప్పి ఆమెతో అని. నిస్సహాయ స్థితి నాది. అప్పుడు ఇంకొక ఇల్లుకి షిఫ్ట్ అయిపోయినా, అక్కడ కార్ పార్కింగ్ ఉంది. అసలు ఆవిడ ఆనందం కార్ పార్కింగ్కి. కార్ పార్కింగ్ కోసం ఇప్పుడు యేసు మొగుడిని విడగొట్టేసేసి ఇల్లు షిఫ్ట్ చేయించాడా? అంతేగా. కింద కామెంట్లో కూడా చాలా మంది అడిగారు కార్ పార్కింగ్ కోసం భార్యాభర్తలు నిలదీశాడా అని. అవును. ఇప్పుడు ఆయన కారు లేదు, నాకు పార్కింగ్ ఉంది. అంటే వీళ్ళ ఆయన వెళ్ళిపోయిన బాధ కంటే వీళ్ళ ఆయన వెళ్ళిపోవడం వల్ల కార్ పార్కింగ్ వచ్చిందనే సంతోషం పట్టలేకపోతుంది. నా పాతివ్రత్యం ఏంటో నా మొదటి పెనుడి తెలుసందంట. ఆ టైంలో కంజర తీసుకొని పాడిన ఆ పాట లక్షల మందికి షేర్ అయిందండి. ఆ టైంలో హ్యారీ గోమ్స్ గారని గొప్ప దైవజనుడికి ఆ పాట ఎవరో పంపించారంట. ఆ పాట వింటుంటే ఆయన కళ్ళల్లో ఉండి నీళ్ళు పోతానే ఉన్నాయంట. అయితే ఈ అమ్మాయి ఎవరు ఏమి అని తాడేపల్లిగూడెంలో ఆనంద్ జ్యోతి గారు ఉంటారు, వాళ్ళకు ఫోన్ చేసి కనుక్కొని మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి నా గురించి తెలుసుకొని ఫస్ట్ టైం అండి 9 lakhs పెట్టి నాకు మంచి కారు గిఫ్ట్ ఇచ్చి వెళ్ళారు. సో ఈ కారు అంటుంది చూడండి. యాంకర్ కావాలని అడుగుతున్నారు కదా. నాకు యాంకర్ అసలు ఈమైతే ఇంటర్వ్యూ లేకుండా తీసుకుంటాను. మిరకిల్ అనేది స్టార్టింగ్ నుండి నడుచుకుంటా. అంటే నాకు ఇష్టమైన మిరకిల్ అంటే అన్ని స్టేజెస్ అనమాట నావి. అట్లా దొంగ కీస్ తీసుకోవడం పని చేయించాడు, ఓన్ కార్ అడగమని చెప్పింది దేవుడే, అడగాలంటే పార్కింగ్ అడగమనిసింది దేవుడే. అట్లా అన్ని రకాలుగా అట్లా నాకు చాలా పెద్ద మిరకిల్ ఏంటంటే ఈ కారు స్టోరీలో. ఈ సాక్ష్యాలు చెప్పే వాళ్ళందరూ మొగుడు కొడతాడు, మొగుడు తిరిగిపోతూ తాగుబోతూ ఈ రకరకాలుగా ఉంటాయి. అసలు కారు 9 లక్షలు పెట్టి ఎవరో మనసు మార్చి ఇచ్చిన దేవుడు వాళ్ళు ఆయన మనసు మార్చొచ్చు కదా. ఇది లాస్ట్ ఎపిసోడ్లో కూడా అనుకున్నాం కదా. అవును. మరి మిరాకిల్స్ అంటే అలాగే ఉంటాయి. ఏసై మిరాకిల్ అంతే, ఏసై మిరాకిల్ అంతే అనుకోవాలి. అంతే. ప్రైజులాడండి. ఇక్కడ నుంచో వచ్చి మీకు కారు ఇవ్వడము అంత దేవుడి ప్రణాళికలో ఈ విధంగా 100% అండి. నెక్స్ట్ మళ్ళీ ఏమి ఇరికిస్తుందా? అడుగుతుంది. అడిగిద్దిగా. దట్స్ వాట్ ఐ వాంట్. సేవ చెయ్యాలి అనే తలంపు అంటే దేవుడు మీతో మాట్లాడారా? అసలు ఎట్లా మీకు ఇది స్టార్ట్ అయ్యింది? మళ్ళీ ఇరికిచ్చింది. ఇప్పుడు చెప్పిద్దా అండి, ఏం చెప్పిద్దా? ఇది ఆటోమేటిక్ వచ్చిందండి నాకు. ఎందుకంటే ఏది ఆటోమేటిక్ మిరాకిల్ లేదంటుంది ఏంటి? ఆటోమేటిక్ వచ్చిందంటుంది. మామూలుగా ఏం చెప్తారు సాక్షి అంటే స్క్రీన్ కనపడి అట్లా కాదు. నువ్వు ఆ పని ఆపేసి నా సేవలోకి రమ్మని అడుగుతాడు. వచ్చి నా తిరిగిలేదు పో అంటాడు వీళ్ళు. కాదు నువ్వు రావాల్సిందని చెప్పి ఎంటపడతావు అంటాడు. అది కదా సాక్ష్యం. నా అంతటి నాకే వచ్చిందని చెప్తుంది ఇవిడ. అని ఒప్పుకోను. దేవుని ప్రేమించేటోళ్ళు ఎవరు కూడా నోరు మూసుకొని కూర్చోలేరు. ఒక్కసారి మనం అనుభవించినామంటే 10 మందికి చెప్తాం అంతే. అది ఆటోమేటిక్ వచ్చింది నాకు. 18 సంవత్సరాల వయసులోనే వచ్చింది. నేను చెప్పలే 18 ఏళ్ళప్పుడే ఫౌండేషన్ పడింది వీడికి పాస్టర్ అవ్వాలని చెప్పి. డోన్లో డేనియన్ చూసే విధంగా ఫిక్స్ అయ్యింది. చెప్పే కదా. 18 సంవత్సరాలు మళ్ళీ సేమ్ రిపీట్. 18 సంవత్సరాలకే లవ్ ఫెయిల్యూర్ వల్ల ఈవిడికి ఇది. అవును, ఈవిడ వయసు 18 దగ్గర ఆగిపోయిందా? అన్నీ 18లోనే అయినాయి అంటుంది. లవ్ ఫెయిల్యూర్ అను యేసుని తెలుసుకోవడం అంతా ఒకేసారి కదా జరిగింది అనేది. అది 18 దగ్గర ఆపేసింది అంతే. సిస్టర్ మీ చర్చ్ గురించి చెప్తారా? అది ఎక్కడ ఉంది, ఎట్లా, ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎట్లా అంటే నేను పెళ్లి కాకముందు నేను జిల్లెలగూడ ప్రాంతంలో మా అక్క దగ్గర ఉంటే ఆ టైంలో నాకు చాలా కేసులు వచ్చేవి నా దగ్గరికి. అక్కడ చిన్న సిలువను ఆడితే వచ్చి గొడవ పడి ఆ సిలువను పడేసేయటం, అది ఎన్నో ఏళ్ళ నుండి చర్చి నడిపిన దాన్ని పడగొట్టేయటం, ఆ కేసులు నా దగ్గరికి వచ్చేవి. నేనేమో మా సార్ దగ్గర తీసుకుపోతుంటే, నేను ఒక దగ్గర చేస్తుంటే సార్ ఏమో దానికి ధర్నా చేయాలి, దానికి ఇట్లా పెట్టాలి అట్లా పెట్టాలా అని చెప్తుండే. నాకు చాలా దుఃఖం వచ్చేది ఆ ఏరియా విషయంలో. ఎందుకు ఒక చర్చ్ కూడా నిలబడతలేదు ఇక్కడ. ఎప్పుడో పాత ఉన్నాయి కానీ ఇంకా న్యూ చర్చెస్ రానియకుండా. ఇప్పుడు మనం పోరాడేది మనుషులతో కాదు కదా, ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి దుష్ట శక్తుల ప్రభావమును మనం బంధించాలి. సో అప్పుడు అంటే హిందూ గాడ్స్ ఎఫెక్ట్ చెప్తాను చూడండి. పతివ్రత పరమాణం పడితే తెల్లారేదాకా చల్లారలేదంట. ఈవిడెప్పుడు దుష్ట శక్తుల్ని బంధించేసిద్దంట. అప్పుడు నా డైరీలో రాసుకుని ఇక్కడ ఒక చర్చ స్టార్ట్ కావాలని నేను రాసుకున్నా. ఆ తర్వాత వివాహం తర్వాత మా హస్బెండ్ మేము అక్కడికి వెళ్ళటం, ఇంటింటి స్వార్థ చేయటం, అట్లా చేసి అక్కడ చర్చ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఇలా చెప్పింది కదా, దీనికన్నా ముందు వాళ్ళ ఆయన విడిపోవడానికి రీజన్ ఇక్కడ ఏం డబ్బులు వస్తాయి, వచ్చి అంత కూలీలే కదా అని చెప్పింది కదా లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసాం కొంచెం. ఇది ఎప్పుడో 3 years బ్యాక్ వీడియో అనుకుంటా. అయితే రీసెంట్ 7 months బ్యాక్ ఇంకొక వీడియో ఉంది ఇవిడిది. అందులో అసలు నిజాలు చాలా బయటకు వచ్చాయి.
ఏం చెప్పింది అందులో మళ్ళీ? వాళ్ళ ఆయన అక్కడ చర్చి పెట్టిన తర్వాత కొన్ని అసాంఘిక కార్యకలాపాలు చేశాడు, దానివల్ల ఊరు వాళ్ళు ఆయన కొట్టారంట. ఏదో వీడియో ప్లే చేయండి సరే. సంఘంలో అంటే చాలామందిని దేవుడు చాలా బలంగా రక్షిస్తున్నటువంటి సమయంలో కొంచెం ఈయన ద్వారా కొంచెం సంఘంలో చెయ్యకూడనివి చేసినప్పుడు, సో అటువంటి సమయంలో నా హస్బెండ్ ఏమన్నారు అంటే, నా ఎక్స్ హస్బెండ్, అక్కడ నుండి మనం షిఫ్ట్ చేసేద్దాం, ఎందుకంటే అక్కడ కొంచెం ఈయనను కొట్టడం, పబ్లిక్లో అవమానం అవటం ఇవన్నీ జరిగాయి. అయ్యో చాలా కథ ఉంది అయితే. అంటే వాళ్ళ ఆయన ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి ఎందుకన్నాడు? ఆయన కొట్టారు. ఎందుకు కొట్టారు? చెయ్యకూడని పనులు చేశాడంట. ఇప్పుడు ఇంతకుముందు ఈవిడ ఏం చెప్పింది? అక్కడ ఉన్న దుష్ట శక్తులను బంధించేసి ఈవిడ ఉద్ధరించడానికి చర్చి పెట్టిద్దంట. చర్చి పెట్టి వీళ్ళు ఏం చేశారు? అక్కడ ఆడవాళ్ళని గోకుంటాడు ఆయన, అంతేగా? అంతే. అదే అందుకే ఇప్పుడు ఈవిడిని పిలిచి పాస్టర్లో బయట తీసే ప్రోగ్రామ్స్ పిలుస్తున్నారు కదా. నేను పిలిస్తే మీ ఆవిడలు వస్తారా అని అడిగాడు కదా. అవును, నేను చెప్పలా, ఈ వీడియో చూడకముందే చెప్పాను మీకు. ఆడవాళ్ళు వస్తే ఆడేం చేస్తాడు తెలుసు కాబట్టి ఆడికి కూడా అదే డౌట్ వచ్చింది. పెద్ద డాక్టర్ అండి మీరు, పెద్ద డాక్టర్. పెద్ద డాక్టర్. కాబట్టి ఇక్కడ దుష్టశక్తులు ఎవరు అర్థమైపోయింది కదా మీకు. ప్రశాంతంగా బ్రతుకుతున్నటువంటి జనాల మధ్యలో చర్చి పెట్టేసి అక్కడ ఆడవాళ్ళని చేయకూడని పనులు చేసి అల్లకొల్లోలం చేసినటువంటి వాళ్ళు దుష్టశక్తులు కదా, అవునా కదా? అంటే ఇప్పుడు పాత వీడియోలో ఒకసారి విడిపోయి మళ్ళీ కలిశారు, ఇప్పుడు లేటెస్ట్ వీడియోలో ఇప్పుడు విడిపోయామని చెప్తుంది. ఎక్స్ హస్బెండ్ అనేది అంటే పూర్తిగా విడిపోయారు. పూర్తిగా విడిపోయారు, అంతే కదా? ఇప్పుడు ఈయన్ని ఏరికోరి ఈమెకి పతిదేవుడిని చేశాడు వీళ్ళ యేసు. అవును, పోతే పోయేళ్లే అంటే మా యేసు తీసుకొచ్చిన పతిదేవుడు పోతే పోయేళ్లే కానీ నాకు కొత్త కారు వచ్చింది అని సంబరపడిపోతుంది. అవును. అయితే ఆ వీడియోలో పాపం ఈవిడ లైఫ్ స్టోరీ మొత్తం చెప్పింది. అసలు ఆయన కొట్టేవాడు ఈవిడ్ని ఎంత టార్చర్ చేశాడు అన్నది ఇందులో ఏం చెప్పలా. ఎందుకంటే రీసెంట్గా కలిశారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నప్పటికీ 7 నెలలైంది కలిసి అని చెప్పింది కదా, ఆయన గురించి మొత్తం రివీల్ చేయలేదు. ఆ వీడియోలో బాగా రివీల్ చేసి విడిపోయింది కాబట్టి లేటెస్ట్ వీడియోలో మొత్తం చెప్పింది. అసలు నా డౌట్ ఏంటంటే అసలు వీళ్ళ ఆయన్ని తీసుకొస్తే అసలు వేరే వెర్షన్ అసలు కథ చెప్తాడని, ఇప్పుడు ఈవిడ వెర్షన్ కదా చెప్తుంది. అంటే అసలు మనం ఎవరికి తెలియని ఇంకో కోణం బయటకు వస్తుంది నిజానికి ఆయన వస్తే. సరే, తన పర్సనల్ విషయాలు మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పుడు ఇక్కడ జనాలకి ప్రాబ్లం అవుతుంది. పర్సనల్ విషయాలు మిరాకిల్స్ మతం పేరుతో ముడిపెట్టి చెప్తుంది, జనాలు మోసం చేస్తుంది కదా. ఇప్పుడు మా ఆయన లవ్ స్టోరీలు ఇవన్నీ మిరాకిల్స్ అంటుంది. మిరాకిల్స్ ఎక్కడ ఎతుకుతున్నాం? మిరాకిల్స్ వెతకడంలో మరి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మరి అప్పుడు పర్సనల్ గా వెళ్ళాలి, తప్పదు. ఈవిడ క్యారెక్టర్ చూస్తే నాకు అనిపిస్తుంది ఏంటంటే, కొడితే కొట్టాడు కానీ కొత్త కొక్క కనిపెట్టాడు మా ఆయన అందంట. నిజమే. ఇంకొకటి, ఈ రోజుల్లో చాలామంది యూత్ లవ్ ఫెయిల్యూర్స్, తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత బ్రోకెన్ ఫ్యామిలీస్, వీటి ద్వారా వెళ్ళి వాళ్ళు ఎక్కడి వరకు అంటే సూసైడ్ దాకా కూడా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ ధైర్యాన్ని అంతా కోల్పోతున్నారు. మరి అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఒక చిన్న అంటే, ఇప్పుడు ఈవిడ లవ్ ఫెయిల్యూర్స్ పెళ్లి తర్వాత అవన్నీ కూడా ఎదుర్కొంది కాబట్టి ఒక విజేతగా మీరు ఇచ్చే సందేశం ఏంటని అడుగుతున్నాడు. అంతేగా, ఇప్పుడు ఏం చెప్పింది చూద్దాం. నేనేమంటానంటే అండి, ఫెయిత్ అనేది చాలా ఇంపార్టెంట్ దేవుని వాగ్దానాల్లో. ఎప్పుడైతే ఈ లోకపరంగా మన కళ్ళు తెరవబడ్డాయా ఖచ్చితంగా చచ్చిపోతాం. వారు ఆ పండు తినగానే కళ్ళు తెరవబడాను, నిశ్చయముగా చచ్చిపోయినారు. అవునా? ఎట్లా చచ్చిపోయినారు? శారీరకంగా చచ్చిపోలే, ఆత్మలో చచ్చిపోయినారు. ఆత్మలు ఎప్పుడైతే చస్తారో వాళ్ళ కనెక్షన్ పోతుంది దేవుని నుండి. ఈ లోకంగా కళ్ళు గుడ్లు ఇట్లా అప్పచెప్పి అన్నీ చూస్తే మనకు ఉన్న విశ్వాసం ఊడ్చుకొని పోతుంది. మరి కార్ ఏంటి అంటే విశ్వాసులు చెప్తుందనమాట, మీరేమీ ఇక్కడ ఏదో డెవలప్ అవ్వాలి, ఇక్కడ ఏమో కోరికలు ఉండాలి, ఏం ఉండకూడదు మీకు. మీరు మెలకుండా దశంభాగాలు వేసి బాక్సులు వేసేయండి. ఏమన్నా ఉంటే నేను కార్లు కొనుక్కోవడం, ఫ్లైట్లు కొనుక్కోవడం నేను కొనుక్కుంటా, మీకు ఉండకూడదని చెప్తుంది విశ్వాసులకి. ఈ గుడ్లు అనేటివి కళ్ళు తెరవబడినాయి అంటే చాలు, నిశ్చయముగా మీరు చచ్చేదరనుంది. అంటే మీకు జ్ఞానం వస్తే మీరు చస్తారని చెప్తుంది, అంతేగా. మీ కళ్ళు తెరవబడకూడదు, మీరు గుడ్డిగా ఇక ఫాలో అయిపోవాలనే. ఎదురు తిరిగి ప్రశ్నించారా, మీకు జ్ఞానం కలిగిందా, వివేకం కలిగిందా, మీరు అవుట్ అంటుంది, అంతేనా? అంతే. మీరు నిన్నే ప్రేమిస్తాను ఆ సాంగ్ రాశారు కదా, అంటే దేవుణ్ణి అంత ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ప్రేమిస్తేనే ఆ పాట వస్తుంది. మరి నీకెందుకు రాలేదు? నువ్వు ప్రేమించలేదా? ఇవో నాటి పాటలో 2 కోణాలు ఉన్నాయి. ఒక పక్క దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు చూపించారు, ఇంకో పక్క మీరు పెయిన్ ద్వారా వెళ్తున్నారు.
అంటే ఈ లోకపరంగా పెయిన్ ద్వారా వెళ్తున్నారు, ఇంకో లోకపరంగా దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు అనేది చూపించారు. ఈ పాట రాయడానికి అసలు అదే ఆ టైంలో మా హస్బెండ్ వదిలేశారు. ఓకే. నా పిల్లలకి అన్నం ఎట్లా పెట్టుకోవాలో తెలియదు. అసలు చాలా నిస్సహాయ స్థితి అండి నాది, వర్ణించలేను ఆ స్థితి నాది. ఆ టైంలో ఎన్నో నేర్పించాడు దేవుడు. ఏం కావాలో, నీకేం కావాలో బిడ్డ, ఏం కావాలో అనేది నువ్వు తెలుసుకొని రా నా దగ్గరికి అన్నాడు. నేను కొన్ని చెప్పిన, ఇవి కావాలి ప్రభా, ఎట్లాంటిది కావాలి, ఏ టైమింగ్స్ కావాలి, అవి కూడా అడిగాడు దేవుడు. నేనన్న వారంలో ఒక రోజు ఒక మీడియాలో నాకు జాబ్ ఇప్పిస్తావా. మీరు విన్నది కరెక్టే, ఆవిడ కరెక్ట్గానే ఉంది. ఒకసారి వింటాను. నీకేం కావాలో బిడ్డ, ఏం కావాలో అనేది నువ్వు తెలుసుకొని రా నా దగ్గరికి అన్నాడు. యేసు ఏం కావాలి బిడ్డ నువ్వు తెలుసుకుని క్లారిటీగా రాసుకురా నా దగ్గరికి అన్నాడు. అంతే, ఆవిడ లిస్ట్ రాసుకుని వెళ్తుంది. ఓకే. నేను కొన్ని చెప్పిన, ఇవి కావాలి ప్రభా, ఈ చింతపండు, వంకాయలు, కూరగాయలు, ఒంటి సబ్బు, బట్టల సబ్బులు ఇవన్నీ చెప్పిందా? మరి అంత కాదులేని కొంచెం రేంజ్ పెరిగింది. కొంచెం పెరిగిందా? ఓకే. ఎట్లాంటిది కావాలి, ఏ టైమింగ్స్ కావాలి, ఏ టైమింగ్స్ కూడా అది కూడా అడిగాడు దేవుడు. నేనన్న వారంలో ఒక రోజు ఒక మీడియాలో నాకు జాబ్ ఇప్పిస్తావా. వారంలో ఒక రోజు మీడియాలో. అప్పటికి ఆవిడ సింగర్ ఆల్రెడీ. ఈవిడ ఛానల్స్కి వెళ్ళి పాటలు పాడేస్తుంటేనే వాళ్ళు ఆయన కొట్టేవాడు, నువ్వు ఎందుకు వెళ్తున్నావు ఇట్లా టీవీలో ఎందుకు కనిపిస్తున్నావు అని. ఇప్పుడు ఇంతకు ముందే కదా విశ్వాసులకి ఈ లోకపరంగా మీరేమి అడగొద్దు, ఆశించొద్దు, సస్తారు, అది ఇది మీకేమీ లేదనుకోవద్దు, లేదు అని మీరు తెలుసుకుని మీరు అయిపోతారు అంది. మరి ఈవిడ నాకేమీ లేదు, నాకు ఏదైనా సహాయం చేస్తావా, జాబ్ ఇప్పిస్తావా అని ఈవిడ మాత్రం లేచిన అడిగిద్దా? ఆయనే అడగమన్నాడంటగా. ఈవిడికి స్పెషల్ డిస్కౌంటా? ఓకే. అంటే వీళ్ళిద్దరు లవర్స్గా అంతేలే, మేమిద్దరం కలిసి డీప్ లవర్స్ మేము మాట్లాడుకుంటాం. ఆ తర్వాత మిగతా 3 రోజులు మరలా నేను కోర్టుకు వెళ్తా. కోర్టుకు వెళ్ళినప్పుడు ప్రభా బెయిల్స్ ఎక్కువ రాపే, బెయిల్స్ ఎక్కువ రావాలా అని నేను ప్రేయర్ చేయలేను. బెయిల్సా? ఆవిడ లాయర్ కదా, ఈవిడ కేసులో బెయిల్స్ రావాలా? అంటే ఈవిడ బెయిల్ ఇప్పించే కేసులు ఎక్కువ రావాలి. బెయిల్ ఇప్పించగలిగితే ఈవిడ వాళ్ళు అమౌంట్ ఇస్తారు కదా, అలా ప్రేయర్ చేయలేను. ఇక్కడ నాకు ఇంకో డౌట్ తెలుసా, ఆ వీడియోలో ఏం చెప్పిందంటే అసలు నిస్సహాయురాలని అయిపోయాను, నా దగ్గర రూపాయి కూడా లేదు, డబ్బులు ఏం చేయలేని పరిస్థితి నాది, ఇంకా మా ఆయన దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోదాం అనుకున్నాను నేను అని చెప్పింది లేటెస్ట్ వీడియోలో. ఆ లేటెస్ట్ వీడియోలో వాళ్ళు ఆయన ఫోన్ చేసి నీకు దిక్కు లేదు గతి లేదు, నువ్వు నా దగ్గరికి రావాల్సింది, నా వాళ్ళ దగ్గర రావాల్సింది అన్నట్టుగా మాట్లాడేసరికి వీడికి పౌరుషం మళ్ళీ వచ్చి ఆగిపోయింది. తర్వాత దేవుడిని అడిగితే ఇదంతా చెప్పాడు అన్నది ఇక్కడ వర్షను. అయితే ఈవిడ ఆల్రెడీ లాయరు, ఆవిడ ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉంది. ఈవిడ కేసులు ఎవరు ఇస్తారు? చూస్తా లాయర్ బోర్డు పెట్టుకుంటే సరిపోద్ది. చర్చ్ కేసులో ఆవిడకే వస్తుంది. ఒకవేళ తీసుకుని అన్నీ ఓడిపోద్ది. ఈవిడ పిచ్చి చూసి జడ్జి గారు మొత్తం కొట్టేస్తాడు. ఎందుకంటే బెయిల్స్ ఎక్కువ రావాలంటే ఎవడో ఒకడు తన్నుకోవాలా, ఎవడో ఒకడు తన్నుకోవాలా. ఎందుకు నువ్వే వెళ్ళి కొట్టే, మనకు అలవాటే కదా, నీకు నువ్వే బెయిల్ ఇప్పించుకో. మర్చిపోయి ఇక్కడ విషయం చెప్పాలి, నా మీద ఒక వీడియో పెట్టింది. అంటే ఒక క్రిస్టియన్ ఈవిడ వల్ల వీళ్ళ యేసు పరుగు పోయింది అంటే మనం చేసిన వీడియో వల్ల, ఇదిగో ఈవిడ అడ్డగోలుగా అడ్డదిడ్డంగా మాట్లాడింది, టెస్టిమోనీలు అని సాక్ష్యాలు అని చెప్పి లేనివన్నీ ఉన్నవన్నీ కల్పించమని చెప్పింది. ఇప్పుడు ఈ కరుణాకర్ వీళ్ళు శివశక్తిలో ట్రోల్ చేస్తా యేసుని కూడా అవమానిస్తున్నారని చెప్పి ఎవరో క్రిస్టియన్ పోస్ట్ పెడితే వాడిని నన్ను ఇద్దరిని కలిపి తిట్టింది ఈవిడ. అరే పందిగా, ఆ కరుణాకర్ గాడు ఒక పందిగాడు, అతను కుక్క, ఆడు కుక్క అంట, నేను పంది అంట. అసలు ఏం దారుణంగా అంటే చూడండి, అసలు యేసు ప్రత్యక్షమైనటువంటి భక్తులు ఎలా ఉన్నారు చూడండి. వీళ్ళు కోరికలు, వీళ్ళ మనస్తత్వాలు, వీళ్ళ భాష, వీళ్ళ తిట్లు. ఇప్పుడు నిన్ను ఒక విషయం మీద ప్రశ్నిస్తే, విమర్శిస్తే మనుషులను ఎంత దారుణంగా తిడతావా? నీకు దేవుడు ప్రత్యక్షం అయ్యాడా? నువ్వు సన్నగా మెరుపుతేలాగా ఉన్నావా, నాజుగ్గా? అది మరి చూడండి దారుణాలు. వాళ్ళని పోలీసులు పట్టుకోవాలి, అప్పుడే నాకు గిరాకీ వస్తుంది. గిరాకీ అసలు ఇప్పుడు ఉన్న కేసులకి కోర్టులు కానీ, లాయర్లు కానీ, జడ్జిలు కానీ సరిపోవట్లేదు. అంటే లక్షల కొద్దీ కేసులు ఉన్నాయి, పరిష్కరించే న్యాయస్థానాలు కానీ, జడ్జిలు కానీ, లాయర్లు కానీ తక్కువ ఉన్నారు. ఒక మంచి నాలెడ్జ్ ఉన్న లాయర్కి అసలు పని లేకపోవడం అంటూ లేదు. వాళ్ళు చేయలేనంత పని ఒక పెద్ద లాయర్ అయితే 10-15 మంది అసిస్టెంట్లు పెట్టుకుని కూడా చేస్తారు. అంటే ఈవిడికి రావట్లేదు, కేసులు ఏవి కూడా రావట్లేదు. ఇప్పుడు లాయర్గా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అని చెప్తుంది కదా,
చేస్తూ నాకు మీడియాలో జాబ్ ఇప్పించమని చెప్పి లేసి అడుక్కున్నాను అంది కదా, ఎందుకు అడిగింది? ఒక్క గిరాకీ కూడా రావట్లేదు ఈ లాయర్కి. అర్థమైందా? ప్రార్థన చేయలేము. అందుకని దేవా ఒక 3 days నేను బెయిల్ వర్క్ చేస్తా, ఆ బెయిల్లో నాకు ఏదైనా అమౌంట్ ఇప్పించండి అంటే నేను ఎట్లా పోషించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు పైనుంచి ఒక మూట పడేమనొచ్చుగా. అసలు ఈ గోలంతా ఎందుకు? అసలు ఆయన డైరెక్ట్గా వస్తుంటే ఏమో కష్టపడి అక్కడికి వెళ్ళి పాటలు పాడి ఇక్కడికి వచ్చి బెయిలు ఇవన్నీ చేయి. నేను కష్టపడకుండా మరి అడిగేది కూడా కష్టపడకుండా నాకు పని ఇప్పించమనే కదా, నాకు గిరాకీ తగిలించమనే కదా. కానీ ఇప్పుడున్న ఒకే ఒక అవకాశం, ఒక మీడియాలో ఏదైనా వారానికి ఒక రోజు నన్ను మీడియాలోనే పెట్టు. ఎందుకంటే మీడియా అంటే ఒక్క దగ్గర చెప్పేది 1,00,000 మంది వింటారు. ఏం అవకాశం ఇస్తాడో మీడియాలో అయితే ఉండాలి నేను అని ఎందుకు ఉండే ఆశ నాకు. మా కోసమే వచ్చే మీడియాలోకి. ఇప్పుడు మేము చెప్పేది కూడా ఒక్క చోట చెప్తే 1,00,000-2 లక్షల మంది వస్తున్నారు. దేవుడు బలంగా వాడుతున్నాడు ఇప్పుడు నిన్ను. నాకు అట్లా క్లియర్గా అడిగా. అయితే మీడియాలో పనిచేస్తే నాకు ఒక 10,000 ఇప్పించు అని అడిగా. అమ్మో, మొత్తం ప్రైస్ లిస్ట్ కూడా రాసిందిగా. లిస్ట్ కూడా రాసింది. ఎందుకు అడిగినానంటే అడగమన్నాడు కాబట్టి అడిగిన, నీకేం కావాలని అడగమన్నాడు అట్లా అడిగిన తర్వాత ఫస్ట్ టైం నా సిడీస్ ఒక ఛానల్ వాళ్ళకు పంపించారు. వాళ్ళు విని ఆవిడ నాకు నెలకు 10,000 రూపాయలు ఇచ్చేది నా పరిస్థితిని చూసి. ఎంత పెద్ద మిరాకిల్ ఆ టైంలో, ఎంతో పెద్ద మిరాకిల్. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి. నాకు ఏమేం కావాలో ఏసు అడగమన్నాడు, నేను అడిగాను, లిస్ట్ ఇచ్చాను, దాని ప్రకారం నాకు జరిగిందని చెప్తుంది కదా. కానీ వాస్తవానికి ఏమై ఉంటుంది, ఈవిడ లాయర్ ఉద్యోగం మొదలుపెట్టింది, కేసులు రావట్లేదు, ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఏం చేయొచ్చు అని వెతుక్కుంది. ఎక్కడో ఏదో పాటలు పాడటానికి ఒకళ్ళు పిలిచారు, నెలకు ముందు నుంచి పాడుతోంది కాబట్టి వేరే ఛానల్ వాళ్ళు చూస్తారు ఆబ్వియస్లీ. ఆ ప్రయత్నాల్లో ఉంటే ఎక్కడో ఒక చోట తగిలారు. నెలకు ఒక 10,000 ఇస్తానమ్మా, వారానికి ఒక రోజు వచ్చేళ్ళని చెప్పారు. తర్వాత ఇంకేదో ఎత్తుక్కుని ఉంటుంది. ఇవి యేసు చేసిన మిరాకిల్స్. అంతకు ముందే యేసు నేను మాట్లాడుకున్నాం అని చెప్పి మిరాకిల్గా యాడ్ చేస్తారు. ఇప్పుడు బైబిల్లో కూడా దావీదు ఒక బత్షెబతో అక్రమ సంబంధం పెట్టుకుంటే తర్వాత నిన్ను అది చేస్తాను ఇది చేస్తాను, నీ భార్యను తీసుకెళ్ళి నీ దగ్గర వాళ్ళకి అప్పగిస్తానని చెప్పి బైబిల్ దేవుడు బెదిరించినట్టుగా రాస్తున్నారు కదా. కానీ వాస్తవానికి జరిగింది ఏంటంటే, దావీదు కొడుకు తిరుగుబాటు చేశాడు. తర్వాత కొంతకాలానికి ఆ దావీదు రాజ్యాన్ని ఆక్రమించి తరివేశాడు. దావీదు భార్యలను కూడా ఇతను ఓన్ చేసేసుకున్నాడు. ఇది నీకు ముందే జరిగిద్దని చెప్పి బైబిల్ దేవుడు ముందే చెప్పాడని చెప్పి తర్వాత రాసుకున్నారు. అందులో నీతి ఉందా న్యాయం ఉందా చూడరు, అవసరం లేదు, వాళ్ళకి కావాల్సింది మిరాకిల్ అంతే. అంటే అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. ఇక నీ లైఫ్లో ఏం జరిగినా నాకు ముందే చెప్పాడు దేవుడు, అది మంచిగానే చెడైనా. వీళ్ళంత నాలెడ్జ్ ఎలా ఉందండి వీళ్ళల్లో, నాకు తెలియట్లేదు అసలు. అది మార్కెటింగ్ మొత్తం, ఆ ట్రాక్లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఫ్లో వచ్చేస్తుంది. ఇక అదే బుద్ధి వచ్చింది. అంతేనంటారా? మీరు కూడా పాస్టర్ అయితే అట్లాగే చేస్తారు. నన్నే ప్రేమిస్తున్నావు, యువరాణిలా చూస్తున్నావు. ఓ ఏసి ప్రేమిస్తూ యువరాణిలా చూస్తున్నాడా? నమ్మవేమో గాని అందాల యువరాణి, అంతేనా? ఇలా తయారయ్యారేంటండి అసలు. కాదు, అసలు ఆవిడ పాడిన పాటకు కూడా సినిమాలో ఒక పాట ఉంది, నాతో వస్తావా నా ప్రాణం అంతా నీకే ఇస్తా, నాతో వస్తావా అని పాట పడితే నీతో వస్తాలే ఇంకో సాంగ్ అట్లాగే ఆశీర్వదిస్తావా నాతో వస్తా, నీతో వస్తాను ఆశీర్వదిస్తాను పైనుంచి అనమాట. అట్లా వస్తుంది అనమాట అన్ని సినిమా ట్యూన్సే పాటలన్నీ. ఇప్పుడేంటి యువరాణి, అది 100% అర్థమవుతుంది. ఆయన ప్రేమిస్తున్నాడు. ఇంత కష్టంలో 10,000 రూపాయలు ఎవరు ఇస్తారమ్మా? ఏంది ఇలా దేవుడిని పట్టుకుని 10,000 రూపాయలకి మిరాకిలాటుంది. మీడియాలో యాంకర్స్ కానీ అంటే నెల మొత్తంలో ఒక 4 days చేస్తే ఆబ్వియస్లీ వస్తుంది 10,000 అని. అసలు సిద్ధంగా ఉంటాయి కదా. నా గాయం ఎక్కువ ఉంది, కానీ ఒకటైతే తెలుసు నాకు, నువ్వు ప్రేమిస్తున్నావు. అప్పుడు రాసా, ప్రార్థనే రాదుగా గుండేర్చనే మోగగా మౌనమే భాషగా కన్నీరే స్వరమాయగా. ఇది ఒక సీన్ నడుస్తుంది. అయినా ప్రేమిస్తున్నావు, ఇంకా ప్రేమిస్తున్నావు. ఒక్కరోజు 4-5 బెయిల్స్ చేసేదాన్ని. ఇక్కడ మల్కాజ్గిరిలో ఒక బెయిల్ చేసి వస్తుంటే, మరి ఇక్కడ అక్కడ 3 బెయిల్స్ 4 బెయిల్స్ అట్లా ఒక్కొక్క కోర్టులో పోయి పెట్టేసి చేసేసేదాన్ని. సిస్టర్ మా కోసం 2 లైన్లు పాడగలరా? నన్నే ప్రేమిస్తున్నావు, ఇంకా ప్రేమిస్తున్నావు, యువరాణి వస్తావు, మహారాణిలా చూస్తున్నావు.
ఏదో సినిమా ట్యూన్ కొడుతుంది. కొడుతుంది నాకు కూడా, ఆలోచిస్తున్నాను నేను కూడా. గుండె అంటే ఏదైనా ఒక వేలు కోసుకుందంటే అబ్బా అంటే ఏమైందంటే ఇదిగో ఇక్కడ నొప్పి. ఏంటి కేక తీగా ఉందంటే చూడండి ఏదో సినిమాలో. ఆయన కొట్టింటే ఇక్కడ కుట్లు పడ్డాయి ఒకసారి నాకు. జుట్టు పట్టుకొని వేస్తే బండలు పట్టుకున్నా, ఈడ పట్టుకుని లేక బండ పట్టుకుని నేను నీ దగ్గర ఉంటాను, నీ దగ్గర ఉంటాను. 3 నెలలు వెళ్ళిపోయినావు, సిగ్గు లేదు మరి రావడానికి, టిక్కన లేదా నీకు? ఏంటి వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్తే నేను నీ దగ్గర ఉంటాను, నీ దగ్గర ఉన్న ప్రాధాయపడిందా? అప్పుడు కొట్టాడా? ఓ అంటే అప్పుడు ఏసు పలకలేదా? ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఏం దేవుడు అనొద్దు మనం, ఆ, అక్కడ మిస్ అవుతారండి అందరూ. ఆవిడ అక్కడ మిస్ అయింది. ఏం చేసాడు దేవుడు, ఏం చేసాడు దేవుడు, అక్కడ చాలా మిస్ అయిపోతాం దేవుణ్ణి. ఆహా. దేవుడు ప్రతి పరిస్థితుల్లో, ఇప్పుడు 5 ఏళ్లలో నాకు జరిగింది ఏం తెలుసా, నా బంధకాలు విరిగిపోయినాయి. ఇప్పుడు ఎక్కడైనా ఏ మీటింగ్ కానీ వెళ్ళగలుగుతా. ఇప్పుడు అసలు నాకు 5 ఏళ్లలో నేను కోల్పోయింది ఏంటంటే నా బంధకాలు కోల్పోయినా, అంతే. నా అంత పిరికితనం కోల్పోయినా, లేదంటే ఏమంటారు అనే భయం కోల్పోయినా. ఈరోజు ఏదో ఒక ఏమంటారు ఒక కోలిగ్స్ ఉన్నట్టే, ఆయన పిలుపు అనేది, నా పిలుపు నాది. ఎక్కడే కానీ డిమాండ్స్ లేవు ఎవరి మీద ఎవరికి. ఎంత బాగుంది లైఫ్. క్రైస్తవులు అందరూ ఫాలో అయిపోయింది. ఎంత బాగుంది లైఫ్, మొగుడు విడిపోతే అని చెప్తుంది. అందరూ విడిపోయింది, మరి బంధకాలని ఎడగొట్టుకోండి. ప్రసన్నకు యేసంటే ప్రాణం, ఈ ప్రసన్నకు యేసంటే ఏ సినిమా పాటిది? రాధకు నీవేగా ప్రాణం, నా హృదయం యేసుకు సొంతం, ప్రసన్న హృదయం యేసుకు సొంతం. యేసుకో దేవా యేసే ఏసే ఏసై ప్రియురాలికి యేసంటే ప్రాణం. ప్రియురాలికి ఏసంటే. మీరు సిగ్గుపడమాకండి, యేసు పరలోకంలో అనుకుంటా ఉంటాడు. నీ సహవాసం నాకు కావాలి, నా చూపుతో నిన్ను వశపరచాలి. అబ్బా ఏంటి యేసును వశపరచుకునేదండి? పరమగీతంలో ఉందంట అది. పరమగీతంలో ఉందా ఇది? అంట చెప్పారు ఆవిడే. చెప్పిందా? ఆహా. అక్కడ పరమగీతంలో ఏముంటుందంటే, నువ్వు నా వైపు చూడొద్దు, నువ్వు నన్ను వశపరుచుకుంటావు అంటాడు. ఫస్ట్ టైం అనడు, సెకండ్ టైం అంటాడు. ఎందుకంటే సెకండ్ టైము ఆమె అనేక బాధలు భరించి ప్రేరణ పొందుకుంటుంది. అసలు ఈవిడిది యేసు మీద ఒక తరగని వ్యామోహం, మోహం, కామం, రకరకాల. అవును, నాకు కొంచెం అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఒక అబ్బాయిని లవ్ చేసింది కదా చాలా డీప్గా, అది యేసు మీదకి షిఫ్ట్ చేశాను అనింది కదా, ఇంకా ఆ ప్రేమ అలా మిగిలిపోయింది ఆయన మీద. అని ఇప్పుడు యేసు ఏం చేసిద్ది ఈవిడ? మిమ్మల్ని ఇంకా పరిచర్యలో, పాటలు రాయడంలో మిమ్మల్ని బలంగా వాడుకుంటారని నమ్ముతూ బలంగా వాడతాడు. దీంతో ఏం చేయాలి? నేను కూడా వాడుతున్నాను బలంగా. థ్యాంక్ యూ. ప్రైజ్ వాడండి. ప్రైజ్ ద లార్డ్ అండి. అమ్మయ్య అయిపోయింది. ప్రసన్న బోల్ట్, తుప్పుపట్టిన బోల్ట్ గారి సాక్ష్యం ఇప్పటిదాకా అన్నాం. అంటే మిగిలిన సాక్ష్యాల కంటే కొంచెం భిన్నంగా, అంటే యేసుని ఇంకొంచెం బాగా దిగజార్చింది ఇందులో. కారు పార్కింగ్ ఈ గట్రా అడిగింది కదా. అంటే మన ప్రేక్షకులు కూడా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు, ఈ మతంలోకి పోయినాక ఇలా మానసిక రోగులు అవుతారా, ఈ మానసిక రోగులే ఈ మతంలోకి పోతున్నారా అనేది. ఏదన్నా కానీ ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. నేను కూడా చాలాసార్లు ఈ ప్రశ్న అడిగాను, అప్పుడప్పుడు నాకు ఈ డౌట్ వస్తూ ఉంటుంది రెగ్యులర్గా. మీకు కూడా? నాకు చాలాసార్లు వచ్చింది. ఇంకొకటి అడగాలనిపించిందండి, వీళ్ళు ఒక్కొక్కసారి వీళ్ళ సాక్ష్యాలు వింటున్నప్పుడు వీళ్ళ ట్రాన్స్లో ఉండి పాపం అలా పిచ్చిగా అయిపోతున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది. అది నిజమా, లేకపోతే వీళ్ళు కావాలని అదొక మత ప్రచారం లాగా వీళ్ళు డబ్బు అంటే దశమ భాగాల కోసమో, లేదంటే అక్కడికి వెళ్ళి మీటింగ్లో చెప్పటం వల్ల డబ్బులు వస్తాయి కదా, అంటే దానికోసమో? అందరినీ ఒక కేటగిరీలో వేయలేం, కానీ ఇందులో మానసిక రోగులు ఉంటారు. అంటే ఒక ట్రాన్స్లో ఉండే మానసిక రోగులు ఉంటారు. ఆ మధ్య ఆ మాంత్రికుడు నన్ను పట్టుపోయి గుమ్మడికాయలు వేసాడు, ఆ అమ్మాయికి మెంటల్గా స్టెబిలిటీ లేదు, ఒక పిచ్చిలో ఉంది. ఈ పాస్టర్ అమ్మ వృత్తిలో ఉన్నారు కదా వీళ్ళు, పాస్టర్ అమ్మ దాంట్లోనే ఉన్నారు. దాంట్లో ఉంటే అదే కమర్షియల్ అయితేగా. అంటే ఇప్పుడు వీళ్ళు జనాల్ని అట్రాక్ట్ చేయాలి. జనాల్ని అట్రాక్ట్ చేయాలంటే దేవుడు డైరెక్ట్గా నాతో మాట్లాడాడు, యేసుతో డైరెక్ట్గా మాట్లాడతాను, ఇలాంటివి చెప్తే కదా గొర్రెలు అట్రాక్ట్ అయ్యేది. అమ్మో అయ్యగారు అమ్మగారు అని చెప్పి వాళ్ళు కాలు పట్టుకుంటారు వచ్చి. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఈ సాక్ష్యాలను ఎంత మిరాకిల్గా చూపించగలిగితే వీళ్ళకి అంత లాభం. ఇక దాంట్లో
ఇప్పుడు రెప్కా ఒక స్టాండర్డ్స్ సెట్ చేసింది. ఓ అమ్మో. ఇప్పుడు నా టెస్ట్ మోని రెప్కాని మించి ఉండాలని చెప్పి ఇవి చెప్పిద్ది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవాళ్ళు ఎంతకు మించి చెప్తారు. అంతా మార్కెటింగ్ సిస్టమ్ కదా ఇది, మార్కెటింగ్ మాయాజాలం కదా. అసలు నేను ఫస్ట్ టెస్ట్ మనీ ట్రోల్స్ స్టార్ట్ చేసిన అమ్మాయి పేరేంటి? ధనలక్ష్మి. ధనలక్ష్మి తలుపు తడితే అన్నట్టుగా ఏసు వచ్చి ఆవిడ తలుపు కొట్టాడంట. అవును. బయట తిరుగుతూ ఉంటే ఇటు తలుపు దిగిపోతే వెళ్ళిపోయాడంట. అవును. కాకపోతే ఆవిడ పాస్టర్ దీంట్లోకి రాలేదు, ఆవిడ జస్ట్ ఒక పాస్టర్ అవ్వకపోయినా కూడా సాక్ష్యాలు చెప్పడం అలవాటైంది. ఆవిడతో సాక్ష్యాలు చెప్పించడమో లేకపోతే ఈవిడికి ఒక ప్రయారిటైజ్గా చూడటమో ఒక స్పెషల్ క్యాండిడేట్గా చూడటం అట్లా ఏదో ఉంటుంది. ఇప్పుడు ఆ గౌరవాన్ని విలువని గుర్తింపుని నిలబెట్టుకోవాలి అంటే దాన్ని ఎగ్జాగరేషన్ లేకపోతే వీళ్ళ కల్పితాలన్నీ యాడ్ చేసుకుని చెప్పాలి. ఆ వీడియోలో మనం అనుకున్నాం కదా, చుట్టూ ఉన్న బంధువుల దగ్గర ఫ్రెండ్స్ దగ్గర అంతకుముందు వెంకటేశ్వర స్వామి నా ఇష్టదైవం కమిట్ అయింది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని కాదని మరి మతం ఎట్లా మారావు అంటే నాకు స్క్రీన్ వేసి చూపించాడు అని ఏదో ఒకటి చెప్పాలి. ఇలా కొన్ని మిరాకిల్స్ వాళ్ళకి తప్పదు, కల్పించుకోవాలి. అంటే ఓవరాల్గా ఇదంతా కూడా ఒక మాఫియా రొచ్చు, అర్థమవుతుంది కదా. రోజు పేపర్లో న్యూస్ వస్తూ ఉంది, ఇది స్టాక్ మార్కెట్లో టిప్స్ చెప్తామని లేకపోతే రకరకాల గేమ్స్ ఆడితే మీకు డబ్బులు వస్తాయి అని చెప్పి లింకులు పంపిస్తూ ఉంటారు. అందులో కొంతమంది ఆల్రెడీ ప్రీఫిక్స్డ్ కొంతమంది పర్సన్స్ ఉంటారు. వాళ్ళు అరే ఈ గేమ్ ఆడితే నాకు ఎక్కువ డబ్బులు వచ్చినాయిరా, ఇందులో డబ్బులు పెడితే నాకు ఎక్కువ డబ్బులు వచ్చినాయి అని చెప్పి ప్రాఫిట్స్ వచ్చి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసి నిజమని నమ్మి అందులో ఇన్వెస్ట్మెంట్లు పెట్టి నష్టపోయిన వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయారు. అవును, అవి చాలా. అలాంటిదే ఇది కూడా. ఇప్పుడు నేను యేసుని నమ్ముకున్నాను, నాకు మిరాకిల్ జరిగింది. నేను యేసుని నమ్ముకున్నాను, నాకు అద్భుతం. నిజంగా యేసుని నమ్ముకుంటే మిరాకిల్స్ అద్భుతాలు జరుగుతుంటే శాలేమరాజు గారు ప్రతి వీడియో చూడండి, మీకు యేసుని నమ్ముకుంటే కష్టాలు వస్తాయి, మీకు పరీక్షలు పెడతాడు, మీరు విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి, నీతిమంతులు కూడా కష్టాలు వస్తాయి, లేకపోతే సాతాను శోధిస్తాడు, ఇన్ని రకాలు ఎందుకు చెప్తున్నారు? ఒక శాలేమరాజనే కాదు, ఏ పాస్టర్ అయినా సరే మీకు శ్రమలు వస్తాయి, మీరు విశ్వాసం కోల్పోకూడదు అని ఎందుకు చెప్తున్నారండి? యేసుని నమ్ముకుంటే మిరాకిల్స్గా జరగాల్సింది అంటే జరగట్లేదు, అక్కడ జరుగుతాయని తీసుకెళ్ళటానికి ఇది వల. అందులోకి వెళ్ళాక వీళ్ళు ఈరోజు నేను అన్నం తిన్నాను, బిర్యానీ తిన్నాను, ఇది యేసు మిరాకిల్ అంటున్నారు. ఏం చేయాలి? కాబట్టి ఈ కలియుగంలో మానవ జాతిని భ్రష్టు పట్టించడానికి పుట్టుకొచ్చిన పాషాండ మతం మార్కెటింగ్ మాయాజాలంతో ఏ విధంగా విస్తరిస్తుంది అనే దానికి సజీవ సాక్ష్యాలు ఈ టెస్టిమోనీస్. అయితే ఈ టెస్టిమోనీస్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేసి ట్రోల్స్ మొదలుపెట్టిన తర్వాత కొంతమంది వీడియోలు లేపేశారు, వామ్మో నెక్స్ట్ మనకేరో మూడేదని చెప్పి కొంతమంది పెట్టడం ఆపేశారు. ఇప్పుడు చూడండి డంపింగ్ యార్డ్ లాగా ఎక్కడ పడితే అక్కడ వదిలిపారేశారు ఈ టెస్టిమోనీస్. ఇప్పుడు అంత ఉధృతంగా రావట్లేదు, కొత్తవి వస్తున్నాయి. ఎక్కడన్నా అంత పెద్దగా లేవు, పాతవే వెతుక్కోవాల్సిస్తున్నాం. మేము కనుక ఈ ట్రోల్స్ మొదలు పెట్టకపోతే ఆడిని చూసి ఈడిని చూశాడు, అబ్బో ఆ అక్క బాగా చెప్పింది, ఇప్పుడు నేను చెప్తా చూడండి అని చెప్పి చెప్పుకుంటూ పోయేవాళ్ళు అనమాట. మొత్తానికి ఏదో ఒక రోజు యూట్యూబ్ నుంచి ఈ టెస్టిమోనీస్ మొత్తాన్ని వాషౌట్ చేసేసి క్లీన్ అండ్ గ్రీన్ లాగా మొత్తం శుభ్రపరిచే బాధ్యత మాది. అందరినీ దత్తత తీసుకున్నాం, ఎవరిని వదిలిపెట్టాం. నెక్స్ట్ ఎవరిని పట్టుకుంటామో ఇక పరమాత్మకే తెలియాలి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.